5 నెలల 15 రోజుల తర్వాత పురుడని కొందరు చెప్తారు. 6వ నెల నుంచి అని సాధారణంగా అందరూ చెప్పేటటువంటి మాట. పురుడు ఏదైనా 6వ నెల నుంచి పురుడు ఇంకా నువ్వు చేసుకోవాకమ్మా అని అంటంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు 1 గంట 2 గంటల అమ్మాయి ఖచ్చితంగా కూర్చోవాలి కదా, కూర్చోవాలి లేవాలి, కూర్చోవాలి లేవాలి, నమస్కారాలు చేయాలి, ప్రదక్షిణ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి ఆ అమ్మాయి లోపల ఉన్నటువంటి బిడ్డకి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని నువ్వు ఈ పూజలు పునస్కారాలు ఏవి చేయవాక, అంతేగాని చేస్తే ఏదో దోషం అయిపోతుంది, చేయకూడదు, పాపం వచ్చేస్తుంది, ఇటువంటివని కాదు. అందుకని చెప్పారు 6 నెలల వరకు మటుకు చేసుకోవచ్చు. 6 నెలల వరకు పర్వాలేదు. నమస్కారం చేసుకోండి అమ్మవారికి. పక్కన మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, నువ్వు అత్తగారింటో ఉన్నావు అనుకో అత్తగారు చేస్తారు, లేదంటే పుట్టింట్లో ఉన్నారనుకోండి అమ్మగారు చేస్తారు. చక్కగా పక్కన కూర్చోండి, వారు చేస్తున్నప్పుడు నమస్కారం చేసుకోండి. అమ్మవారికి పసుపు కుంకుమ వేయండి, పుష్పాలను వేయండి, నమస్కారం చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి తోరం కట్టుకోండి, ఆ ప్రసాదాలు తీసుకోండి, ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ చేసుకోండి. దానికి కారణం అదే అన్నమాట. అయితే 6 నెలల నుంచి మటుకు చేసుకోకూడదు అని చెప్తారు. అంటే పుట్టితో సమానం అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇదే అన్నమాట.